సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిలిచినంతనే కష్టం తీర్చే బాబా, సదా మన వెంటుండి కాపాడే సాయినాథ్ మహారాజుకు పాదాభివందనాలు. సాయి బంధువులందరికీ నమస్కారం. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను తలుచుకునేది బాబానే. 2024 డిసెంబర్ 17వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకి అకస్మాత్తుగా మా పాపకి జ్వరం వచ్చింది. ముందు నెలలోనే మా పిల్లలిద్దరికీ జ్వరాలు వచ్చి మేము ఇబ్బంది పడ్డాము. అందుచేత నేను వెంటనే సాయినాథా, మళ్ళీ ఏంటయ్యా ఇలా వచ్చింది అని బాబాని ప్రార్థించి పాపకి ట్యాబ్లెట్ వేసి పడుకోబెట్టాను. పిలిస్తే పలికే మన దైవం బాబా ఉండగా మనకి భయం ఎందుకు? ఆయన పిలిచినంతనే నిరంతరం మన కష్టం తీరుస్తారు. ఉదయం 7 గంటలకల్లా అంతా జ్వరం తగ్గింది. అంతా బాబా దయ. ధన్యవాదాలు బాబా, మీ బిడ్డలను సదా కాపాడు తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను. ఓం సాయిరామ్. బాబా ఊది నిజంగా దివ్య ఔషధం. సాయి బంధువులందరికీ నా నమస్కారం. నేను నా చిన్నతనం నుంచి కూడా సాయిబాబా భక్తురాల్ని. ఒకరోజు రాత్రి బాబా హఠాత్తుగా జలుబు చేసి విపరీతమైన జ్వరం వచ్చింది. మరుసటి రోజు నుండి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ టెస్టులు చేసి రిపోర్ట్లో టైఫాయిడ్ అని చెప్పారు. దాంతో ఇంజెక్షన్ కోసం 3 రోజులు ఇచ్చారు. ఆ రోజు రాత్రి ఆస్మా సమస్య ఉండటం వల్ల నాకు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. ముక్కు పూర్తిగా బ్లాక్ అయిపోయి చనిపోతానేమో అనిపించింది. ఇంతలో బాబా ఊది గుర్తొచ్చి కాస్త నా నుదుటిన పెట్టుకొని తలగడ కింద పెట్టుకొని సచ్చరిత్ర పుస్తకం కూడా నా పక్కన పెట్టుకొని ఇక బాబా నాకు సహాయం చేస్తారో చేయరో చూడాలి అని అనుకున్నాను. నా సాయి 2 నిమిషాలలో నేను అంతసేపు పడుకున్న కష్టమంతా తీసేసి మామూలుగా ఊపిరి తీసుకునేలా చేశారు. నేను నమ్మలేకపోయాను. బాబా ఊది నిజంగా దివ్య ఔషధం. దాని మహిమను అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఒకప్పుడు నేను కొంచెం అప్పుల్లో ఉండి వస్తున్న, జీతం సరిపడక మంచి ఉద్యోగం ఇవ్వమని బాబాని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలా 2 సంవత్సరాలు గడిచాక ఆ రోజు అనుకోకుండా 2 జీతంతో నా కలల ఉద్యోగం నాకు అనుగ్రహించారు సాయి. చాలా ధన్యవాదాలు సాయి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండేలా చూడండి సాయి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బంధువులందరూ కూడా ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన వీడియోలు ఇంకా చూడనట్లయితే కింద లింక్స్ అయితే ట్యాగ్ చేస్తాను, అందులోకి వెళ్ళి చూడండి. సాయి సచ్చరిత్ర వీడియోస్ ఇంకా ఎవరైనా